హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం మనం చేసిన కోటి మార్కెట్ వీడియోలో మన పెర్ఫార్మెన్స్ కి నచ్చి 14 మార్కులు అయితే ఇచ్చారు. ఇదేదో బాగుంది కదా అని వెంటనే మనల్ని ఎర్రగడ్డ సండే మార్కెట్ కి అయితే పంపించారు. అక్కడ మనకు 2.5 మార్కులు మాత్రం వచ్చాయి. సో ఓకే, ఇదంతా పార్ట్ ఆఫ్ గేమ్, మన పని అయితే మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పి సంచి చేతికించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ఉన్న మార్కెట్ కి అయితే పంపించారు. లాస్ట్ 1 వీక్ గా ఆకాశంలో పెట్టిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ మొత్తం వర్షాలతో అతలాకుతలం అయిపోయింది కదా. నిన్న చిన్న గ్యాప్ ఇచ్చింది. ఈ గ్యాప్ లో మనం మార్కెట్ కి అయితే వచ్చేసాం అన్నమాట. సో ఎక్కడో ఒక దగ్గర నుంచి మొదలెట్టాలి కాబట్టి మనం తూర్పు దిక్కు నుంచి అయితే మొదలెడదాం. అంటే సికింద్రాబాద్ ఈస్ట్ రైల్వే స్టేషన్ ఉంది కదా, అదే మెట్రో స్టేషన్. సో అక్కడి నుంచి మొదలు పెడదాం అనమాట. సో ఇది సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్. ఈ ఆపోజిట్ లో మనకు బ్లూసీ హోటల్ అయితే ఉంటుంది. ఇదిగో ఇదే బ్లూసీ హోటల్ అనమాట. ఇక్కడ టీ చాలా చాలా ఫేమస్. సో చాలా మంది చాలా ఏరియాల నుంచి వచ్చి టీ తాగుతారు. ఈ టీలో ఏం కలుగుతాయో కానీ చాలా బాగుంటుంది. 20 రూపీస్ మినిమం. ఇక స్పెషల్ టీ, ప్రీమియం టీ అని చెప్పి 80 రూపీస్, 75 రూపీస్ కూడా అమ్ముతాడు. డస్ట్ అని రాసుంటారు మరి అక్కడ, కానీ చాలా బాగుంటుంది. ఇక్కడికి వస్తే ట్రై చేయండి. ఇక ఇలా ముందుకు వెళ్ళిపోతే మనకి మ్యూజిక్ షాప్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, డిఫరెంట్ వాయిద్యాలు అయితే ఉన్నాయి. 10% నుంచి 15% వరకు డిస్కౌంట్ అయితే ఉందట. సో సంగీత విద్వాంసులు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్ కొనుక్కొని ఇంకా సంగీతంలో మీరు విద్వాంసాన్ని సృష్టించవచ్చు అనమాట. చూడండి లోపల ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. అన్ని ఆల్ ఐటమ్స్ అయితే అవైలబిలిటీ ఉందన్నమాట. సో ఇదే ఇక్కడ నుంచి మనం ఎలా ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ బుక్ షాప్ ఉంటుంది చూడండి. ఇక్కడ అన్ని రకాల నవల్స్, ఫిక్షనల్, నాన్ ఫిక్షనల్ ఇలాంటివన్నీ ఉన్నాయి. మోటివేషనల్ బుక్స్ ఇలాంటివన్నీ. మహాత్మా గాంధీ బుక్ ఉంది చూడండి ఇక్కడ. ఇగో ఈ పక్కన చూడండి రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ అయితే ఉంది. చాలా బాగుంటుంది. మీరు కానీ చదవకపోయి ఉంటే చదవండి. సో ఇక నుంచి ఎలా ముందుకు వెళ్ళిపోతే చూడండి చెప్పుల షాప్ ఉన్నాయి. 120 రూపీస్ అట ఎనీ పేరు. ఇది కూడా 120 రూపీస్. మనకు నచ్చిన పేరు చూసుకోవాలి, 120 రూపీస్ ఇచ్చేయాలంతే. ఇక ఎలా ముందుకు వచ్చేస్తే మనకి రైట్ సైడ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో మొత్తం ఇదంతా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. కనిపించేది రేతిపల్ బస్ స్టాండ్ అనమాట. సో ఇక్కడ చూడండి అన్ని మొబైల్ యాక్సెసరీస్ ఉంటాయి. అన్ని కూడా ఇయర్ ఫోన్స్ 50 రూపీస్ అట. పౌచ్లు అన్ని కూడా 89 రూపీస్, 100 రూపీస్ అని ఉంటాయి. గొర్రెల గ్లాస్ 50 రూపీస్ అని ఉంటుంది. సో ఎదురుగా చూడండి రేతిపల్ బస్ స్టాండ్ ఉంది కదా. ఇది ఇక్కడ ఫలానా ఏరియా నుంచి ఫలానా ఏరియా మధ్య తిరిగి బస్సులన్నీ ఇక్కడికి వచ్చి ఆగుతాయి. డ్రాగన్ ఫ్రూట్ ఎంత? కేజీ 150. ఎన్ని వస్తాయి సార్ కేజీకి? 5 వస్తాయి. ఆ రేతిపల్లి బస్ స్టాండ్ పక్కనే మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ వెళ్ళడానికి ఫస్ట్ గేట్ ఉంటుంది అనమాట. ఎమర్జెన్సీలో అర్జెంట్ గా వెళ్ళాలంటే ఫస్ట్ గేట్ నుంచి మనం వెళ్ళిపోవచ్చు లోపలికి. సో ఇక్కడ చూడండి ఇంకా అన్ని మొదలవుతాయి. ఇక్కడ నుంచి అన్ని షాపులే అన్ని. ఇక్కడ చూడండి వాచ్లు ఉన్నాయి. 100 నుంచి 150, 200 వరకు ఉంటాయి అనమాట. ఇంకా ఇక్కడ నుంచి బట్టల షాపులు అన్ని మొదలవుతాయి. ఇక్కడ చూడండి 130 రూపీస్ అట షార్ట్, 160, 130. ఇదేమో 100, 99 ఇలా ఉన్నాయి చూడండి. అలాగే టీ షర్ట్లు 100. సో అంతే కోటీలాగే ఇక్కడ కూడా క్వాలిటీ కూడా అంతంత మాత్రమే ఉంటాయి. ఈ వాచ్లు కూడా కొన్ని చాలా బాగా మనుతాయి. అంటే మనకి బ్యాటరీ తొందరగా పాడవు. కొన్ని మాత్రం వెంటనే పాడవుతుంటాయి. వీళ్ళంతా చాలా అద్భుతంగా అమ్ముతారు. ప్లేస్ చూడండి, చిన్న ప్లేస్ లో అన్ని పెట్టి అమ్ముతూ ఉంటారు అనమాట. ఇక్కడ చూడండి పర్సులు ఉంటాయి. డిఫరెంట్ పర్సులు అన్ని కూడా మనకి 100 నుంచి 150 మధ్యలోనే ఉంటాయి. అంటే 120 అలా ఉంటాయి అనమాట. కొంచెం బేరం ఆడుకోవాలి. ఆ చిన్న ప్లేస్ లోనే అడ్జస్ట్ చేసే విధానం ఇమీడియట్లీ తీసుకునేలాగా, అందరికీ కనిపించేలాగా ఇదంతా ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి చిన్నపిల్లల బట్టలు ఉంటాయి. అన్ని ఒక 100కి 5 డ్రెస్సెస్ అలా ఇస్తుంటారు. అది రేతిపల్లి బస్ స్టాండ్. అక్కడ మనకి ఫస్ట్ గేట్ ఉంటుంది అనమాట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి. అద్భుతం, ఎంత విశేషం అని చెప్పాను కదా. అదిగో ఇదే 10 రూపీస్ కే బిర్యానీ అంట. చూడండి ఇక్కడ 10 రూపాయలకి ఏం దొరుకుతుంది ఈ రోజు. వీళ్ళు వేగంగా బిర్యానీ పెట్టేస్తున్నారు ఇక్కడ. బిర్యానీ అంటే పెద్ద ప్లేట్ ఏం పెట్టరు, చిన్న ప్లేట్ లో పెడతారు అనమాట. కానీ 10 రూపాయలకి పెట్టడం అనేది గ్రేటే కదా. అంకుల్ తింటున్నారు చూడండి, అంత ప్లేట్ లో పెడతారు అనమాట. 10 రూపాయలకే బిర్యానీ అంట. హైదరాబాద్ లో ఇదే మరి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో మనకి ఈ షాప్ అయితే ఉంది. ఇది నిజంగా వింతే కదా. ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ మనకు 10 రూపాయల బిర్యానీ దొరకదో ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడ చూడండి ఎనీ ఐటమ్ 30 రూపీస్ అట. ఆ పక్కనేమో విటమిన్ సెంటర్ అని చెప్పి అన్ని రకాల నట్స్ అన్ని కలిపి 20 రూపీస్ కి ఒక కప్పులో ఇస్తారనమాట. ఇక ఆపోజిట్ లో కూడా చూడండి చైనా బజార్ అని ఉందా. అక్కడ కూడా అన్ని షాపులు అన్ని ఉంటాయి. అటు ఇటు మనం తిరగలేం కాబట్టి ఒక సైడ్ నుంచి వెళ్తున్నా. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ఉండడం వల్ల ఇక్కడ హోటల్స్, ట్రావెలింగ్ ఏజెన్సీస్, లాడ్జెస్ అన్ని ఉంటాయి అనమాట. చూడండి ఇక్కడ ఏ ఐటమ్ అయినా సరే 20 రూపాయలేనట. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి. తీసుకున్నా సరే మనం ఓన్లీ 20 రూపీస్.
ఇక ఇప్పుడు బోనాలు జరుగుతున్నాయి కదా తెలంగాణలోనే, ఇక పువ్వులన్నీ అమ్ముతున్నారు చూడండి, ప్యాకెట్ 50 రూపీస్ అట. ఇక చాలా రష్ ఉన్నాయి అవి. ఇక ముందుకు వచ్చేసి ఎలా రైట్ తిరిగామంటే మనకి ఎలా ముందుకెళ్తే చాలా అక్వేరియంలు, ఫిష్లు ఇవన్నీ ఉంటాయి చూడండి. ఇక్కడ చాలా ఫేమస్ ఇవి. ఇక్కడ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో మనకి ఫస్ట్ లైన్ లో రైట్ సైడ్ గల్లీలో ఉంటాయి అనమాట. ఇది చూడండి, చేపలు ఎంత బాగున్నాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ చేపలు అన్ని ఉన్నాయి. సో ఎవరైనా అక్వేరియంలు కానీ ఏమైనా పెంచుకుందాం అనుకుంటే ఇక్కడ మనం వచ్చి తీసుకోవచ్చు. అలాగే ముందుకెళ్తే మనకి ఇక్కడ మొత్తం ఎలా ఉంటాయి, పక్షులన్నీ ఉంటాయి చూడండి. ఇక్కడ రామచిలుకలు ఇలాంటివన్నీ ఉంటాయి. కింద కుందేళ్లు అవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి రామచిలుకలు వరుసగా ఉండి ఎంత బాగున్నాయి కదా. సో ఇది ఈ ఏరియాలో మనం వచ్చి తీసుకోవచ్చు అనమాట. అక్వేరియంలు కానీ ఇలా ఫిషెస్ కానీ ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న పాట్ అక్వేరియంలు కూడా ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ రైట్ సైడ్ కి వెళ్ళిపోతే అంతా ఇదే. ఎదురు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది కదా, మొత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విస్తరణలో భాగంగా జరుగుతున్నాయి అనమాట అవన్నీ. సో ఇక్కడ చూడండి ఎనీ ఐటమ్ 10 రూపీస్ 20 రూపీస్ ఉంటాయి. 50 రూపీస్ అవి ఇవన్నీ 10. చూడండి 10 రూపాయలకి ఎన్ని వస్తువులు దొరుకుతున్నాయో. అవి ఎదురు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కదా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎక్స్టెన్షన్ అవుతుంది కదా అది. ఇక్కడ సెంట్లు చూడండి, అన్ని చాలా చాలా సెంట్లు ఉంటాయి. 100 రూపాయల నుంచి 150 రూపీస్ అలా ఉన్నాయి అనమాట రేట్లు. చిన్నవి అయితే 100 రూపీస్, కొంచెం పెద్దవి అయితే 150, ఇంకా పెద్దవి అయితే ఇంకా ఎక్కువ రేట్లు ఉంటాయి. ఇక చూడండి 10 రూపాయలకి జ్యూస్ అట. ఇంకా ఇలాంటి వింతలన్నీ ఇక్కడ మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లోనే కనబడతాయి అనమాట. 10 రూపాయలకే జ్యూస్ అంటారు, 10 రూపాయలకే బిర్యానీ అంటారు. చాలా బాగుంటుంది. బట్టలు, చెప్పులు, రెయిన్ కోట్లు అన్ని ఉంటాయి చూడండి. ఇది చూడండి టీ షర్ట్స్ 200 రూపీస్ అట. 150 200 ఉన్నాయి, ఫిక్స్డ్ రేట్ అని చెప్పి ఉందన్నమాట. ఇక ముందు అన్ని ఫ్రూట్ షాప్స్ ఉంటాయి మొత్తం చూడండి. 30 రూపాయలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ ఫ్రూట్స్ అన్ని కూడా చాలా తక్కువ రేట్ గా దొరుకుతుంటాయి. కాకపోతే కొంచెం చూసి తీసుకోవాలి, కొన్ని పోయినవి కూడా వస్తూ ఉంటాయి అనమాట. ఇక చాలా షాపులు ఉండేవి, కొన్ని అయితే బంద్ ఉన్నాయి అనమాట. ప్రస్తుతం వర్షం అది పడుతుంది కదా, అందువల్ల కానీ క్లోజ్ చేశారేమో. ఇక్కడ చూడండి ఇది వెజ్ హోటల్ అట. ఇక్కడ వెజ్ ఓన్లీ ప్యూర్ వెజ్ అని చెప్పి ఉందన్నమాట. ఇక అన్ని సామాన్లు ఇలా రోడ్డు మీద పెట్టి ఫుట్పాత్ల మీద ఇలా పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇక బెల్ట్లన్నీ, బెల్ట్లు, గొడుగులు 150 to 100 అలా ఉన్నాయి. అంటే 100 కాదు 150. చిన్న గొడుగులు 150 ఉన్నాయి, పెద్దవి అయితే 200 ఉన్నాయి. ఇక్కడ చూడండి అన్ని మొబైల్ యాక్సెసరీస్ అన్ని కూడా అమ్ముతుంటారు అనమాట. బేసిక్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి చూసారా, ఇవి 60 రూపాయలు. అయితే మనం బేరం ఆడితే 40 50 కూడా ఇస్తారనమాట. ఒకప్పుడు నేను 30 రూపాయలకు కూడా తీసుకున్నాను ఈ బేసిక్ ఇయర్ ఫోన్స్. ఇక్కడ బ్యాగులు చూడండి, ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఉంటాయి కదా, బ్రాండెడ్ పేర్లకి లెటర్స్ అటు ఇటు మారుస్తారు. సేమ్ మన వుడ్లాండ్ బదులు వుడ్లాండ్, ఏ బదులు ఈ అలాంటివి పెడతారు కదా, అలాగే వీళ్ళు రేటు తక్కువ ఉంటుంది. అలాగే మనకి కూడా అలాగే ఉంటుంది. వాటిలో బ్రాండెడ్ లాగా ఏమి మంచిగా అంత ఎక్కువ కాలం అయితే రావు. సో జిప్పులు అవి తొందరగా ఫెయిల్ అవుతూ ఉంటాయి అనమాట. ఇక ఆపోజిట్ లో చూడండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫ్లాగ్ భలే ఎగురుతుంది కదా, మన ఇండియన్ ఫ్లాగ్. సో ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ఉండడం వల్ల అన్ని రకాల హోటల్స్ అవి ఇవి ఉంటాయి. మొత్తం చాలా పెద్ద మార్కెటింగ్ అవుతుంటది అనమాట. ఇక్కడ ట్రావెల్ ఏజెంట్స్ ఉంటారు. ఇమీడియట్లీ మనకు ట్రైన్ టికెట్లు దొరకకపోతే వచ్చి బస్ అవి బుక్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇక్కడ చూడండి రూమ్స్ అట, సింగిల్ బెడ్రూమ్ 450 550 అలా ఉన్నాయి అనమాట. పద్మజా లాడ్జ్ అని ఏదో ఉంది ఇక్కడ, ఇలా ఉంటాయి. ఇక్కడ ఏదో ఆంధ్ర భోజనం ఉంది, నేను ఎప్పుడైతే టేస్ట్ చేయలేదు. ఆ లోపలట అన్ని బాగానే ఉంటాయి. అలాగే ఎంఆర్పీ రేట్లకి అమ్ముతారు. ఇక్కడ ఏమి ఎక్కువ రేట్లకి అమ్మరు. మనం ఒకవేళ ఎక్కువ చెప్పినా సరే మనం అడగొచ్చు అనమాట. ఎంఆర్పీ రేట్కి అమ్ముతారు. ఇక బెల్ట్లు చూడండి అన్ని కూడా 150 అలా ఉంటాయి. ఈ ముందుకు వచ్చేసి లోపలికి వెళ్తే మనకి ఏటీఎం ఉంటుంది. ఇక్కడ చాలా మందికి ఇమీడియట్లీ డబ్బులు అవసరం పడతాయి కదా. ఒక్కోసారి రైల్వే స్టేషన్ లో మనకి ఏటీఎం పని చేయకపోతే ఇక్కడికి వచ్చి మనం ఏటీఎం లో మనీ అయితే తీసుకోవచ్చు. ఎస్బీఐ ఏటీఎం ఉంటుందా ముందల. సో ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళిపోతే అంతా మార్కెట్. క్లాక్ టవర్ ఉంటుంది కదా ఎదురు వరకు అన్ని షాపులే ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి చూడండి పైన మెట్రో రైల్వే లైన్ ఉంటుంది, కింద అంతా షాప్స్ ఉంటాయి. ఇక బ్యాక్ సైడ్ కి వచ్చేస్తే చెప్పులు అన్ని ఉంటాయి చూడండి. ఇంక ఇవన్నీ అన్ని రకాల యాక్సెసరీస్, మొబైల్ యాక్సెసరీస్ ఇవన్నీ 200 రూపీస్ అట. ఇవన్నీ 100 రూపీస్ అలా ఉన్నాయి చూడండి. ఆ ఎదురు పెట్రోల్ బంక్ ఉంటుంది, హెచ్పి పెట్రోల్ బంక్. ఎవరైనా వెహికల్ మీద వస్తే పెట్రోల్ కావాలంటే వేయించుకోవచ్చు. ఈ సాక్స్ లోనే కదా ఇవి మొత్తం 100 కి 3 pairs అంటారు. మనం కానీ బాగా అడిగితే 5 pairs కూడా ఇస్తారనమాట. ఇక్కడ చూడండి జ్యూస్ 10 రూపాయలు అట. బాబు జ్యూస్ ఎవరైనా కావాలంటే 10 రూపీస్ ఓన్లీ. ఇది చూడండి రైట్ సైడ్ ఆల్ఫా హోటల్. ఈ ఆల్ఫా హోటల్ చాలా ఫేమస్ ఇక్కడ. ఇంకా అందరూ లోపలికి వెళ్ళి పార్సిల్స్ తెచ్చుకుంటా ఉంటారు, తినేవాళ్ళు తింటా ఉంటారు, అంతా ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో ఫ్రూట్స్ ఉంటాయి అన్ని. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నది కాబట్టి ట్రైన్ కి వెళ్ళే వాళ్ళంతా చాలా మంది వచ్చి తీసుకుంటూ ఉంటారు అనమాట. సో రైట్ సైడ్ ఈ మార్కెట్ అంతా పాలికా మార్కెట్ అంటారు అనమాట. ఈ మార్కెట్ లో మొత్తం మన కోటిలో ఉన్నట్లే ఉంటాయి. ఈయన చూడండి ఎన్ని బ్యాగులు పట్టుకుని ఉన్నాడో ఒక చేతికి. మనం ఒక బ్యాగ్ 2 బ్యాగ్ పట్టుకోవడమే
కష్టం. వీళ్ళు మొత్తం ఒక 10, 20, 30 బ్యాగులు పట్టుకుని అమ్ముతూ ఉంటారు రోడ్డు మీద నిలబడి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అలా స్టాండింగ్ లో ఉంటారు. ఏదైనా సరే కష్టమే కదా, బతుకు తెరువు కోసం తప్పదన్నమాట. సో ఇంకా అన్ని షాపులు సేమ్, ఇంకా అన్ని అలాగే ఉంటాయి. మనకి కొన్ని అలాగే బేరం ఆడుకోవాలి, కొన్ని ఏమో ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి అలా అనమాట. మొత్తం బ్యాగులు, సూట్ కేసులు అవి ఇవి అన్ని ఉంటాయి. బాగుంటుంది ఈ మార్కెట్ కూడా, అసలు ఖాళీ ఉండదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కూడా కొంచెం ఖాళీగా కనబడుతుంది. లేకపోతే ఇదంతా మనం నడవడానికి కూడా ప్లేస్ ఉండదు, అంతమంది ఉంటారు. అది రైట్ సైడ్ అంతా ఆల్ఫా హోటల్, అక్కడ అన్ని కేకులు అవి ఇవి తక్కువ రేట్లకి అమ్ముతుంటారు. ఇక బ్యాగులు షాపులు చూడండి, షాపులు ఉంటాయి, లోపలికి వెళ్ళి మనం బేరం ఆడుకోవచ్చు అనమాట. కొన్ని రోడ్డు మీద అమ్ముతారు, తక్కువ రేట్లకు అమ్ముతుంటారు. షాపుల్లో కొంచెం ఎక్కువ రేట్లు ఉంటాయి. ఇక్కడ చెప్పులన్నీ చూడండి 150, 200 అలా ఉన్నాయి అనమాట మొత్తం. ఇక్కడ చూడండి జీన్ ప్యాంట్లు అన్ని 300, 200 అట్లా రేట్లు వేసి ఉన్నాయి. ఇక్కడ చూడండి స్కూల్ షూస్, స్కూల్ కిడ్స్ వేర్స్ అన్ని ఉన్నాయి. ఈ షాప్ మొత్తం దానికే ఉందన్నమాట. సో ఇలా రోడ్ల మీద బట్టలు పడేసి అమ్ముతూ ఉంటారు. ఇంకా మనం చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకోవడమే. కొంచెం మంచి పీసెస్ చూసుకోవాలి. అలాగే చిన్నపిల్లల బట్టలు అన్ని కూడా ఉంటాయి. హైదరాబాద్ లో ఇదే చాలా తక్కువ రేట్లకే మనం సామాన్లు అయితే తీసుకోవచ్చు అనమాట. అంటే బట్టలు గానీ, ఇలాంటి బ్యాగులు గానీ, ఇలాంటివన్నీ కూడా కొంచెం తక్కువ రేట్లకే దొరుకుతుంటాయి అనమాట. చూడండి మొత్తం షాప్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద షాప్స్. ఆ షాప్స్ లో కూడా బట్టలు అమ్ముతూ ఉంటారు. అక్కడ కూడా మనం తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా అంతే, మనం ఏదైనా కొనకుండా ఎక్కువసేపు అలా వెతుకుతూ ఉన్నాం అనుకోండి, అది ఇది చూస్తా ఉంటే వాళ్ళు పక్కకి వెళ్ళిపోమంటారు. అలాగే తక్కువ రేటుకి అడిగితే వాళ్ళు కొంచెం ఇన్సల్ట్ గానే మాట్లాడతారు. అంటే కొంతమంది అనమాట, అందరు కదలే, కొంతమంది అలా మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఇంకొక 10 రూపీస్ 20 రూపీస్ వేసాక ఇచ్చేస్తుంటారు. సేమ్ అంతా ఒకటే పద్ధతి, అంతా విధానం. ఇక్కడ చూడండి కుమార్ షర్ట్స్ చూసారా, ఈ కుమార్ నాకు చాలా ఇష్టమైన బ్రాండ్ అనమాట. ఎందుకంటే చీప్ రేట్ లో దొరుకుతుంటాయి. 85 రూపాయలకి టీ షర్ట్ అని ఉంది చూడండి. అక్కడ మా చిన్నప్పుడు చాలా వరకు కుమార్ లోనే తీసుకునేవాడిని అనమాట. అంటే ఇప్పటికీ కూడా కుమార్ లో తీసుకుంటూ ఉంటాను. 100 రూపాయలకి 150 రూపీస్ కి షర్ట్లు దొరికితే, ప్యాంట్లు కూడా 300 లో ప్యాంట్లు దొరుకుతూ ఉంటాయి అనమాట. అండ్ క్వాలిటీ కూడా కొంచెం బాగానే ఉంటది. ఈ లోకల్ షాపులతో పోలిస్తే కుమార్ లోనే అయితే బాగానే ఉంటుంది. ఇది చూడండి మొత్తం రైన్ కోట్లు అవి ఇవి ఉన్నాయి మొత్తం. ఇప్పుడు డిమార్ట్ లో కూడా తక్కువ రేట్లుగా దొరుకుతున్నాయి కదా, 100 రూపీస్ లో అలా టీ షర్ట్లు దొరుకుతున్నాయి. అండ్ క్వాలిటీ కూడా కొంచెం మంచిగా ఉంటుంది అనమాట డిమార్ట్ లోని. కాకపోతే ఇక్కడ ఉన్న వెరైటీలు, మోడల్స్ మనకి డిమార్ట్ లో దొరకవు అనమాట, తక్కువ ఉంటాయి. సో కంపేర్ చేసుకొని మంచి మోడల్స్ ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోవచ్చు. ఇక రైట్ సైడ్ చూడండి అంతా, ఇది అంతా కూడా మార్కెటే. ఇక్కడ అన్ని పూలు ఉన్నాయి చూడండి, చాలా చాలా బాగున్నాయి కదా ఇవి. ఈ చున్నీలు అన్ని మంచిగా మడత పెట్టి ఎలా అమ్ముతున్నారు. ఇక ఇక్కడ నుంచి అన్ని కూడా లేడీస్ మెటీరియల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి కదా, టాప్స్ అవి ఇవి ఉంటాయి. మొత్తం అన్ని 100 నుంచి 300 మధ్యలో ఉంటాయి అనమాట. ఇంకా ఇక వచ్చి మంచిగా సెలెక్ట్ చేసుకొని తీసుకోవడమే. బేరం ఆడాలి, బేరం ఆడితే మంచి తక్కువ రేట్ లోనే దొరుకుతాయి. కాకపోతే మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా అడగాలన్నమాట. తప్పేముంది, మనం తక్కువ రేట్ లో అడుగుతాం, నచ్చితే ఇస్తారో లేకపోతే లేదంతే. సో ఇక్కడ చూడండి ధమాకా సేల్ అట, మొత్తం బయట బోర్డులు పెట్టున్నారు ఎంతెంత రేట్లకు అమ్ముతున్నారని. ఈ పువ్వులు అయితే చాలా బాగున్నాయి కదా, ఆర్టిఫిషియల్ గానే మంచి నేచురల్ లాగే కనిపిస్తున్నాయి చూడండి, ఎంత బాగున్నాయి కదా. ఇవి కూడా అంతే 150, 200 అట్లా ఉన్నాయి అనమాట ఇవి కూడా. సో ఇక్కడ నుంచి అలా ముందుకెళ్తే మొత్తం ఇవన్నీ దుప్పట్లు, బొంతలు ఇలాంటివన్నీ ఉన్నాయి చూడండి. చిన్నపిల్లలు రైన్ కోట్లు, చలి కోట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక వచ్చి మనం మంచి చూసుకొని బేరం ఆడుకోవడం అనమాట. ఇక అలాగే ఈ పక్కన అన్ని కూడా పాత బట్టలు ఉన్నాయి అనమాట. ఇక్కడ ఈ రైట్ సైడ్ ని అన్ని చూడండి, ఆ పక్కన అనమాట ఇవి అన్ని పాత బట్టలు ఉన్నాయి. ఇవన్నీ తీసేసి అమ్మేస్తున్నారు, జీన్ ప్యాంట్లు ఇలాంటివన్నీ. ఇక్కడ టైలరింగ్ షాప్ కూడా ఉంది, ఒక ఆమె కుడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ సికింద్రాబాద్ స్ట్రీట్ మార్కెట్. ఎక్కడికి వెళ్ళినా సరే అలాగే తక్కువ రేట్ లో దొరికితే మనం చూసుకొని కొనుక్కోవాలి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.